హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ రెసిపీని చూపించబోతున్నా. జీరా రైస్ అలాగే జీరా పులావ్ అని కూడా అంటారు. పెద్దగా టైం కూడా అవసరం లేదు. జస్ట్ 5 నిమిషాల్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ముందుగా 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అందులో ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచులర్స్కి అయితే ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఫైనల్గా జీరా రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. సింపుల్గా ఇంట్లోనే ఈ జీరా రైస్ని తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ఈ జీరా రైస్ని మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.